ఉన్నత లక్ష్యం, పట్టుదలతో దేనినైనా సాధించొచ్చని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వే అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలు పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్లో ఉన్న లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ఉన్న 26 మంది బాలబాలికలకు గార్డియన్గా ఉన్న కలెక్టర్ ఆ పిల్లలతో మమేకమై ప్రతి ఒక్క బాలబాలిక యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు చదువుతున్న పరిస్థితి విషయాలు తెలుసుకొని సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క బాలబాలికలకు పోటీ తత్వంలో చదువుతూ ముందుకు వెళ్ళి మీరు ఏదైతే లక్ష్యం ఏర్పరచుకున్నారో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఆ లక్ష్యాల వైపు అడుగులు వేయాలని హితవు పలికారు. అదేవిధంగా బాలబాలికలందరూ వారు చేరుకోవలసిన లక్ష్యంపై దిశానిర్దేశం చేశారు. సాధించగలమనే పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామన్నారు. బాలబాలికలు అందరికీ ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరికి అందవలసిన ఫలాలను ప్రభుత్వం తరపున అందేలా చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆకాష్ పరీక్షలో తప్పిన ఒక సబ్జెక్టుకు సప్లిమెంటరీ పరీక్ష వ్రాయించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్డేట్ చేయాలని డీసీపీఓకి సూచించారు. 10వ తరగతిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన అజయ్ ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలని షేక్ సౌకత్ అనే అబ్బాయికి కార్ డ్రైవింగ్ మీద ఆసక్తి చూపించడం వలన లోన్ తీసుకోవడానికి ప్రాసెస్ చేయిస్తామని తెలియజేశారు. డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. 18 సంవత్సరాల వయసు నుండి వివాహం చేసుకున్న 2 యువతులను కలెక్టర్ వెట్రిసెల్వే ఆశీర్వదించారు. పొట్లూరుకు చెందిన మరో యువతి చంద్రికకు మే 7వ తేదీన వివాహం నిర్ణయించగా వారు కలెక్టర్కు ఆహ్వాన పత్రిక ఇవ్వగా తప్పకుండా హాజరవుతానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో 18 సంవత్సరాల వయసు నిండిన 2 బాలబాలికలకు 10 లక్షలు డిపాజిట్ అయిన పోస్టల్ అకౌంట్ సంబంధించిన పాస్బుక్స్ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఏఎస్పీడీ పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్. సూర్య చక్రవేణి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ డి. శ్రీనివాస్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్. జితేంద్రబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, ఎల్డీ ఎండీ నీలాద్రి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేట్ డాక్టర్ రాజీవ్ యోజన విద్యా అధికారి జి. రాధాకృష్ణ, డీసీపీయూ సిబ్బంది, ఇన్స్టిట్యూషన్ కేర్ ఆఫీసర్ సిహెచ్. శ్రీకాంత్, లీగల్ ఆఫీసర్ సి. జాహ్నవి, బాలస్వామి, రాజేష్, రాజ్కుమార్, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమాచార శాఖ ఏలూరు వారిచే విడుదల. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె. హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె. లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి. షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.